మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఇమేజ్ అయితే ఉందో ఇది నాలాంటి ఇమేజ్ లానే ఉంది కదా, బట్ ఇది ఏతో జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. ఇది ప్రెసెంట్ గూగుల్ కంపెనీ వాళ్ళు చాలా మోస్ట్ పాపులర్ ఇమేజ్ జనరేటర్ నానో బనానా ఇమేజ్ జనరేటర్ యూస్ చేసి నేను జనరేట్ చేసిన ఇమేజ్. నా ఫేస్ ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే నాకు ఎలాంటి ఇమేజ్ అయితే అవుట్పుట్ వచ్చింది, అలానే ఇంకొక ఇమేజ్ చూడండి. సో ఇది కూడా జస్ట్ నానో బనానా ఇమేజ్ ఏదైతే మన కన్సిస్టెన్సీ ఇమేజెస్ మోడల్ ద్వారా నేను ఇలాంటి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తాను. అలానే ఇంకొక అమ్మాయి, తెలుగు అమ్మాయి సంబంధించిన ఇమేజ్ ని ఏతో జనరేట్ చేసి ఆమె యొక్క కన్సిస్టెన్సీ ఇమేజెస్ నేను జనరేట్ చేసాను. చూడొచ్చు ఎడార్ లో ఉన్నట్టు, లేకపోతే మనకి రెస్టారెంట్ లో ఉన్నట్టు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నట్టుగా ఇమేజ్ అది జనరేట్ చేస్తుంది. ఇలాంటి కన్సిస్టెన్సీ ఇమేజెస్ ని మీరు కూడా గూగుల్ కంపెనీలో నానో బనానా మోడల్ని యూస్ చేసి ఎలా జనరేట్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు తెలుగు. మన తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అయితే మీరు గూగుల్ కంపెనీ వాళ్ళ నానో బనానా మోడల్ యూస్ చేయాలంటే ఫస్ట్ మీరు గూగుల్ స్టూడియోలోకి అయితే లాగిన్ అవ్వాలన్నమాట. సో ఇదైతే ప్రెసెంట్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ యాక్సెస్ లోనే అందుబాటులో ఉంది. సో మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ మీరు గూగుల్ స్టూడియోలోకి లాగిన్ అయిన తర్వాత, ఒకవేళ మీకు ఇది కూడా కొత్త అనుకుంటే కనుక జస్ట్ మీరు గూగుల్ స్టూడియో అని టైప్ చేయండి స్టార్టింగ్ లో. సో అప్పుడు మీరు గూగుల్ స్టూడియో మీద క్లిక్ చేయండి. సో మీరు ఇనిషియల్ ఒకవేళ అకౌంట్ ఏం లేకపోతే మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు పైనే కనిపిస్తుంది ట్రై నానో బనానా అని చెప్పి. సో ఈ నానో బనానా మోడల్ మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్ ఒక ఇమేజ్ జనరేట్ చేసి దాని నుంచి కన్సిస్టెన్సీ ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు, లేదంటే మీ ఇన్పుట్ ఇమేజ్ని రెఫరెన్స్గా ఇచ్చి అలా కూడా కన్సిస్టెన్సీ ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. సో మరి కన్సిస్టెన్సీ ఇమేజెస్ ఎందుకు ముఖ్యం అంటే, మీరు ఏదైనా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా, లేకపోతే మీ సీన్ కంటిన్యూటీగా ఉన్నప్పుడు మీరు అలాంటి ఇమేజ్ జనరేట్ చేయడం చాలా ముఖ్యం అనమాట. అందుకనే కన్సిస్టెన్సీ ఇమేజెస్ కాన్సెప్ట్ మనకు ముఖ్యం. ఫస్ట్ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను, జనరేట్ ఏ బ్యూటిఫుల్ తెలుగు గర్ల్ ఇమేజ్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో చూస్తే ఈ అమ్మాయి ఫేస్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఫస్ట్ ఏతో జనరేట్ చేసిన ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క కన్సిస్టెన్సీ ఇమేజ్ మనం జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ఏం చేద్దాం అంటే, పైన ఉన్న ఇమేజ్ని ఐ వాంట్ అబౌవ్ గర్ల్ కన్సిస్టెంట్ ఇమేజ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఎ కాలేజ్, ఎట్ ఎ రెస్టారెంట్, ఎట్ ఎయిర్పోర్ట్, ఎట్ ఎ మాల్ ఇన్ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ని, ఈ అమ్మాయి యొక్క ఫేస్ని రెఫరెన్స్ తీసుకుని డిఫరెంట్ ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది చూస్తే. సో నేను దీనికి ఎక్కడా కూడా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా నాకు కన్సిస్టెన్సీ ఇమేజ్ కావాలని చెప్పి 4 ప్లేసెస్ ఇచ్చి ఒకసారి గమనిద్దాం. మీరే చెప్పండి, నేను చెప్పడం కదా, ఇప్పుడు లైవ్లో చూద్దాం కదా. ఇప్పుడు పైన ఉన్న అమ్మాయి ఫేస్ ఒకటేలా ఉందా లేదా మీరే చెప్పండి. సో నాకైతే సిమిలర్గానే అనిపిస్తుంది ఫేసు. ఇదిగోండి రెండో ఫేస్ సేమ్ అదే అమ్మాయి ఫేసు, రెస్టారెంట్లో ఉన్నట్టుగా, నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగా. మీరు గమనిస్తే నేను ఆ పర్టికులర్ ప్లేస్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోవాలని చెప్పాను. ఎగ్జాక్ట్గా మనకి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ రిలేటెడ్ డ్రెస్సింగ్, కాలేజ్ డ్రెస్సింగ్, అలానే రెస్టారెంట్ రిలేటెడ్ డ్రెస్సింగ్తో మనకి ఇమేజ్ జనరేట్ అయింది. అలానే ఒక మాల్ దగ్గరకు వెళ్తే అక్కడ కూడా ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయింది అనమాట. సో మీకు జనరేట్ అయిన ఇమేజ్ని ఇలా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇది యాక్చువల్ రిఫరెన్స్ ఇమేజ్ అనమాట. నెక్స్ట్ ఈసారి నేను ప్రాంప్ట్ ఏం చేంజ్ చేశానంటే, ఈసారి కపుల్తో మనకి కన్సిస్టెన్సీ ఇమేజ్ వస్తుందో చెక్ చేయడానికి కపుల్ తెలుగు ఇమేజ్ అని చెప్పి ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇది నేను తెలుగు అని చెప్పి స్పెసిఫిక్గా ఇవ్వడానికి కారణం మన అందరూ తెలుగు వాళ్ళం కాబట్టి. మీరు కావాలనుకుంటే ఆ పేరు తీసేస్తే వాళ్ళకి నచ్చిన అది వేరే దేశం సంబంధించిన ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. బట్ మనం కావాలనుకుంటున్నాం కాబట్టి ఇమేజ్ జనరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మనకి సైడ్ లో ఉంది కాబట్టి దీని నుంచి కన్సిస్టెన్స్ క్యారెక్టర్ జనరేట్ చేయడం కొంచెం కష్టం అనమాట. సో నేను కొంచెం ప్రాంప్ట్ మారుస్తాను. సో నేను వేరే ప్రాంప్ట్ ఇచ్చి ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేస్తున్నాను. సో ఇదైతే మనకి కొంచెం నీట్ గా ఇద్దరు కూడా ఫేస్ కెమెరాని చూసే విధంగా ఇమేజ్ జనరేట్ అయింది కదా. సో నేను ఈసారి ప్రాంప్ట్ అయితే ఏమి ఇచ్చానంటే, ఈ పైన ఉన్న కపుల్ సంబంధించిన కన్సిస్టెన్సీ ఇమేజెస్ కావాలని చెప్పి డిఫరెంట్ లొకేషన్స్, అలాంటి డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ అని చెప్పి ఇచ్చాను. మరి ఇప్పుడు కన్సిస్టెంట్గా వాళ్ళ ఫేసెస్ని క్యారీ చేసి ఇమేజ్ జనరేట్ చేస్తుందో లేదు చూద్దాం. సో ఇది 4 డిఫరెంట్ ఇమేజ్ కాకుండా ఒక కొలాగ్లో ఇమేజ్ అయితే ఇచ్చేసింది అనమాట. సో మీరు ఒకసారి చూద్దాం, మీరు చెప్పండి ఇది ఎంత రియలిస్టిక్ ఉంది. ఇది ఒరిజినల్ ఇమేజ్. సో ఇది ఏది జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట, కన్సిస్టెన్సీ ఇమేజ్ అనమాట. సో మనకి ఇమేజ్ అయితే బాగానే అవుట్పుట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొలాగ్ లో రావడం వల్ల ఏంటంటే క్వాలిటీ తగ్గిపోయింది అనమాట. ఉదాహరణకి ఇది చూస్తే కొంచెం ఫేస్ రియలిస్టిక్ వాళ్ళ ఫేసెస్ లానే ఉన్నాయి, ఈ ఫేస్ కూడా వాళ్ళలానే ఉంది. బట్ ఇక్కడ చూస్తే ముఖం బ్లర్ అయిపోయింది, వీళ్ళతో కూడా బ్లర్ అయిపోయింది. ఈవెన్ వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా చూడండి కొంచెం పాతకాలపు రిలేటెడ్ హౌస్ లాగా ఉండి మనకి ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట. పర్లేదు. కాకపోతే నేను ఇందాక ఎక్స్పెక్ట్ చేసిన సింగిల్ ఇమేజ్ కింద అయితే రాలేదనమాట. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం సింగిల్ ఇమేజ్ లో అంటే
ప్రాంప్ట్ ఇచ్చి ఏ జనరేటెడ్ ఇమేజెస్ నుంచే కన్సిస్టెన్సీ ఇమేజ్ జనరేట్ చేస్తాం. ఇప్పుడు మనం రియల్ ఫేసెస్ ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి దాని నుంచి మనకు కావాల్సిన ఏదైనా ఒక సీన్ కి ఇమేజ్ ఎలా జనరేట్ చేయొచ్చు చూద్దాం. నానో బనానా యాక్టివేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇస్తున్నాను అనమాట. అప్లోడ్ ఫైల్ లోకి వెళ్తున్నాను. నాది క్లియర్ గా ఉన్న ఫేస్ ఇమేజ్ ని ఇన్పుట్ ఇస్తున్నాను. మీరు కూడా టెస్ట్ చేద్దాం అనుకుంటే మీ క్లియర్ ఫేస్ ఫ్రంట్ ఉన్న ఫేస్ అయితే ఇన్పుట్ గా ఇవ్వండి. సో ఫేస్ ఇన్పుట్ ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఫేస్ ఏదైతుందో పలానా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కావాలనుకుంటే ఆ ఏ క్యారెక్టర్స్ కావాలో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో నేను ఏం ప్రాంప్ట్ ఇచ్చానంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇస్రోలో ఉండాలి, ఇస్రో రిలేటెడ్ దగ్గర వర్క్ చేసే వ్యక్తిగా మారిపోవాలని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నన్ను తీసుకెళ్లి స్పేస్ లో పెట్టేసి అలాగ మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అలానే ఆ ఇమేజ్ క్లారిటీ మాత్రం బాగుందండి. ఇంచుమించుగా నా ఫేస్ చాలా రియలిస్టిక్ గానే వచ్చింది. పెద్దగా డిఫరెన్షియేషన్ అయితే రాలేదు. సో ఫేస్ ని యాస్టీస్ గా తీసుకొచ్చి పెట్టినట్టుంది. ఈసారి నా ఫేస్ ఏదైతే ఉందో ఒక కల్చరల్ ఫెస్టివల్ లో డాన్స్ వేస్తున్నట్టుగా ట్రైబల్ విలేజ్ తో కలిసి నేను డాన్స్ చేస్తున్నట్టుగా ఒక ఇమేజ్ జనరేట్ చేయమని ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇమేజ్ అయితే జనరేట్ చేసింది కానీ అసలు ఫేస్ ఎటువంటి పోలికలు లేకుండా ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. ఒక ఆప్షన్ ఉంది, ఒకసారి దాని ద్వారా కరెక్ట్ గా వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసి బ్రాంచ్ ఫ్రమ్ ఇయర్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు. ఒకసారి ఇప్పుడు అదే ప్రాంప్ట్ ఇక్కడ ఇద్దాం. సో బ్రాంచ్ ఫ్రమ్ ఇయర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ప్రాంప్ట్ అదే ప్రాంప్ట్ ఇచ్చాను నేను. సో ఇప్పుడు కొంచెం కాస్త రియలిస్టిక్ గా ఆ పర్టికులర్ ఫేస్ కి సిమిలర్ గా వచ్చింది. మీరు ఏదైనా ఒక కన్సిస్టెన్సీ ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఐదర్ డైరెక్ట్ గా ఫస్ట్ ఇమేజ్ నుంచే నాకు ఈ పర్టికులర్ ఫేస్ తో డిఫరెంట్ కేటగిరీస్ ఇమేజ్ జనరేట్ చేయమంటే చేస్తుంది. లేదు ఒక ఇమేజ్ జనరేట్ చేసి నెక్స్ట్ రెఫరెన్స్ వాడమంటే దాని తర్వాత జనరేట్ చేసిన ఇమేజ్ ఇన్పుట్ గా తీసుకుని ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఫస్ట్ ఇమేజ్ నే ఇన్పుట్ గా తీసుకుంది కాబట్టి చూడడానికి ఫేస్ కట్ తెలుస్తుంది కానీ ఫేస్ మాత్రం బ్లర్ అయిపోతుంది. అలానే వెనకాల ఉన్న క్యారెక్టర్స్ కూడా వీళ్ళందరూ బ్లర్ అయిపోయి ఈ పర్టికులర్ పర్సన్ కొంచెం ఒకళ్ళే కనిపిస్తున్నారు అనమాట. అంత బాగా రాలేదు ఈ జనరేషన్ మాత్రం. నేను కొత్త చాట్ ఓపెన్ చేస్తున్నాను. ఈసారి సైడ్ లో ఉన్న నా ఫేస్ ఇమేజ్ ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఒకసారి ఐడియా కోసం సైడ్ గా ఉన్న ఇమేజ్ కూడా కరెక్ట్ గా తీసుకుంటుందా లేదా అని. సో నేనైతే ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. నేను ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పెట్టినట్టుగా. సో మనకి ఆ ఇమేజ్ అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. సో నేను ఈ పర్టికులర్ ఫేస్ ని ఇప్పుడు ఇన్పుట్ ఇమేజ్ కింద రెఫరెన్స్ కింద తీసుకున్నాను. నేను ఫోటో మార్చి మరొకసారి ఇమేజ్ జనరేట్ చేయమంటున్నాను. సో ఇక్కడ ఒక నాకు గ్లిచ్ లా కనిపించింది. ఇందాక నేను ఒక ఫేస్ ఇమేజ్ ఇచ్చా, బాగా కంప్లీట్ క్లోజ్అప్ ఇచ్చి దాన్ని అయితే నేను ఫేస్ స్వాప్ చేయనని చెప్పింది. బట్ ఈసారి ఒక స్టూడియో సెటప్ సంబంధించిన ఇమేజ్ ఇస్తే కనుక ఫేస్ స్వాప్ చేసి ఇమేజ్ జనరేట్ చేసింది. నేను ఒక స్కూటర్ ఛార్జ్ చేసినట్టుగా. ఓకే, మరి 100% ఫేస్ మ్యాచ్ లేదు కానీ కొంచెం ఏదో పోలికలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. క్వాలిటీ బాగుంది కాబట్టి ఇమేజ్ క్వాలిటీ. సో మీరు ఇమేజ్ కావాలనుకుంటే డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ నేను బ్రాంచ్ ఫ్రమ్ ఇయర్ అని ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇది మాత్రం చాలా రియలిస్టిక్ గా వచ్చింది. జస్ట్ నేనే ఇంకొక పర్టికులర్ ప్లేస్ లో కూర్చున్నంత రియలిస్టిక్ గా వచ్చింది ఇమేజ్ మాత్రం. సో పైన ఉన్న ఫేస్ ని యాంగ్రీగా మార్చేయమని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. ఒకసారి ఆ ఫేస్ ని మారుస్తుందో లేదో చూద్దాం. కోపంగా పెట్టినట్టు ఉంది బట్ కొంచెం పోలికల్ డిఫరెన్స్ వచ్చింది. బట్ ఓకే, రెఫరెన్స్ పరంగా ఉంది. మీరు నాట్ ఓన్లీ వేరే లొకేషన్స్ అనే కాదు, మీరున్న ఫేస్ ని వేరే ఎమోషన్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. గూగుల్ సంబంధించిన నానో బనానా నుంచి ఓవరాల్ గా అయితే గూగుల్ నానో బనానా అయితే హైప్ ఏదైతే ఉందో ఆ హైప్ కి 100% న్యాయం చేస్తుంది అనట్లేదు కానీ కొంతమేరకు ఆ ప్రయత్నం అయితే చేస్తుంది. కొన్ని ఇమేజ్ మాత్రం చాలా రియలిస్టిక్ వస్తుంది. బట్ కొన్ని పోలికలు లేకుండా కూడా ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే కొన్ని ఇమేజ్ ఇన్పుట్ కింద కూడా తీసుకురావట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఒక మంచి విషయం ఏంటంటే ఇలాగ ఒక ఫేస్ ని తీసుకుని వేరే లొకేషన్స్ లో అలానే వాళ్ళ ఫేస్ ఎమోషన్స్ మార్చడం ఏదైతే ఉందో అది ముఖ్యంగా క్రియేటర్స్ బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి థంబ్నెయిల్స్ జనరేషన్ లో చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇది గూగుల్ నానో ఏ బనానా మోడల్ సంబంధించిన డీటెయిల్స్. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.